నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. పండగ సీజన్లో మన ఇంట్లో ఈరోజు మనం వండబోయే వంట బూరెలు. తెలుగువారి నట్టింట్లో గారెలు, బూరెలు, బొబ్బట్లు సందడి చేస్తాయి. మన భారతీస్ కిచెన్లో ఈరోజు బూరెలు సందడి చేస్తాయి. రండి మరి వండే విధానం తెలుసుకుందాం. బూరెలు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న 1 కప్పు శనగపప్పు, అరకప్పు చక్కెర, అరకప్పు బెల్లం, 2 స్పూన్ల కొబ్బరి తురుము, 1 స్పూను నెయ్యి, 4 యాలకులు, దోసపిండి, చిటికెడు ఉప్పు, వేయించడానికి సరిపడా నూనె. బూరెలు చేయడానికి ముందుగా శనగపప్పు అరగంట నీళ్ళల్లో నానబెట్టి ఉడికించి ఉంచుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి అరకప్పు బెల్లం, అరకప్పు చక్కెర సరిపోతుంది. దాంట్లో ఒక 4-5 దంచి ఉంచుకున్న యాలకులు. ఇప్పుడు ఈ 3 మిక్సీలో వేసి మనం కొంచెం తడి పొడిగా మనం మిక్సీ పట్టేసి తీసుకొస్తాను. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చెక్కబద్దగా మనం ఈ బూరెల పూర్ణాన్ని రుబ్బేసుకున్నాం. రుబ్బుకున్న పూర్ణాన్ని పక్కన ఉంచుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని శనగపప్పు, చక్కెర, బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి ఒక ముద్దలో మనం రుబ్బి రెడీగా ఉంచుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని మూకుడులో 1 చెంచా నెయ్యి వేసి తరిగి ఉంచుకున్న కొబ్బరి తురుము ఒక 2 స్పూన్లు వేసి వేయించుకుందాం, పచ్చి కొబ్బరి వాసన లేకుండా. ఇది బూరెల పూర్ణంలో కొబ్బరి కూర కలిపితే రుచి బాగుంటుంది కాబట్టి మనం కొబ్బరి కూరని ఈ పూర్ణంతో జోడిస్తున్నాం. పచ్చి వాసన పోయేలా మనం కొబ్బరి వేయించుకుందాం. ఈ పూర్ణం ఒక 15 మినిట్స్ దాకా దగ్గర పడేలా ఉడికితే 2-3 రోజులు కూడా బూరెలు నిల్వ ఉంటాయి. కొబ్బరి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ పూర్ణాన్ని దీనిలో జోడిద్దాం. మనకి శనగపప్పు మీరు అవాయిడ్ చేయాలనుకుంటే కందిపప్పు కూడా నానబెట్టుకుని ఇలాగే తక్కువ నీళ్ళతో ఉడికించుకుని బూరెలు చేసుకోవచ్చు. పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొబ్బరి కూర లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి మనం ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్న శనగపప్పు, బెల్లం, చక్కెర ముద్దని ఇది మన బూరెల పూర్ణం. ఇందులో ఆల్రెడీ మనం ఇలాచీ కూడా యాడ్ చేసేసాం కాబట్టి మంచి సువాసనతోటి ఇవన్నీ కలిపి ఒక్కసారి ఉడుకుతాయి. దగ్గర పడి మనకి ఇది ఒక పూర్ణం చుట్టడానికి, ఉండ చుట్టడానికి వీలుగా సిమ్లో పెట్టి మనం దగ్గర పడేదాకా ఉడికిద్దాం. ఈలోగా మనకి బూరెల చెవు అంటారు, అంటే బూరెలకి పైన కవర్, బూరెలకి పైన మనం ఏదైతే తోపు అంటాం కదా, బూరెలు ఇందులో ముంచి వేస్తాం. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే 1 కప్పు పప్పు అయితే 2 కప్పుల బియ్యం 3 గంటలు నానబెట్టి రుబ్బి 1 గంట ఉంచుకుని కొద్దిగా ఉప్పు వేసి రుబ్బుతాం. ఎందుకంటే పైన ఉండే బూరెల మీద ఉండే కవర్ చప్పగా ఉండకుండా కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుని మనం ఈ బ్యాటర్ రెడీ చేసి ఉంచుకుంటే ఈ పూర్ణాలను ఒక్కొక్కటిగా ఇందులో ముంచి మనం వేసుకుంటే బూరెలు తయారైపోతాయి. చూడండి, మన పూర్ణం దగ్గర పడుతోంది. మనకి ఇది చేతికి అంటుకోకుండా ఉండలా రావాలి కాబట్టి ఇది సిమ్లో మరి కొంచెం దగ్గర అయ్యేదాకా ఉడికిస్తాను. ఇందులో ఉండే నీరంతా పోయి మనకి ఉండ గట్టి పడడానికి కొద్దిగా టైం పడుతుంది. సో మనకి పూర్ణం ఉండలు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మనం దీన్ని చల్లారి పెట్టుకోవడానికి వేరే బౌల్లోకి మార్చేసుకుందాం. పప్పు ఉంది కాబట్టి చల్లారేసరికి కొద్దిగా దగ్గర పడిపోతుంది. మనం ఈ పూర్ణంలో నెయ్యి, కొబ్బరి కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా మంచి సువాసన వస్తుంది. ఇది కొంచెం చల్లారటానికి ఉంచి మనం ఉండలుగా చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి నేను ఒక 1/2 కిలో సుమారు నూనె
మన బాణల్లో పెట్టాము. ఎందుకంటే బూరెని మనం వేయించి తీయాలి కాబట్టి కొంచెం లోతుగా ఉండే మూకుల్లో ఒక 1/2 లీటర్ నూనె మనం వేయించుకోవడానికి సిద్ధంగా పెట్టుకున్నాము. ఇప్పుడు మనకి చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండ చేస్తే మన బూరెల పూర్ణం ఉండగా తయారవ్వాలి. సో మనకు అది ఈ కన్సిస్టెన్సీలో ఉండలా తయారైపోతే మనం బూరెలు వేసుకోవచ్చు. పూర్ణం చేసి సిద్ధంగా ఉంచుకుని ఇంట్లో దోసల పిండి ఉన్నా సరే మీరు బూరెలు వెంటనే చేసుకోవచ్చు. ఈ బూరెల పూర్ణానికి కావలసిన తోపులో రుబ్బి ఉంచుకున్న మినప్పిండి, 1 చెంచా మైదా, దానికి రెట్టింపు వరిపిండి వేసి బాగా బీట్ చేసి మనం ఈ పూర్ణానికి పైన ఉండే తోపుని ఇన్స్టెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే అది కూడా 1 గంట నానితే నూనె పీల్చకుండా మృదువుగా వస్తాయి. ఇది మన బూరెల చౌపిండి. ఇందులో నేను చిటికెడు ఉప్పును జోడించాను. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బూరెకి చుట్టూ కవర్ అయ్యి మనకి 2 రోజులు నిల్వ ఉండడానికి, తర్వాత కరకరలాడుతూ రావడానికి కూడా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే. ఇప్పుడు మనం ముద్దగా చేసుకున్న ఈ పూర్ణాన్ని ఇందులో ముంచి ఒక్కొక్కటిగా నూనెలోకి వదలాలి. నూనె కాగుతూ ఉంది. మనం ఒక్కొక్కటిగా వదిలే టైంకి చక్కగా దోరగా వేగుతాయి. ఈ విధంగా మనం శనగపప్పుతోటే కాకుండా రవ్వ ప్రసాదం గట్టిగా చేసుకుని పూర్ణాలుగా ఉండ చుట్టుకుని రవ్వ కేసరిని ఇలా దోసపిండిలో ముంచి తీసుకుని కూడా ప్రసాదం బూరెలు తయారు చేసుకోవచ్చు. మనకి బూరెలు వేగిపోతున్నాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అంటే గోల్డెన్ కలర్లోకి రాగానే మనం ఇవి వేగిపోయినట్టే తీసేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈరోజు భారతీస్ కిచెన్లో అమ్మకి నైవేద్యంగా మనం చేసిన స్పెషల్ మన ఆంధ్ర పిండి వంట బూరెలు, పూర్ణం బూరెలు. ఈ పూర్ణం బూరెల్ని మీరు కూడా ప్రయత్నించి ఎంజాయ్ చేస్తారు కదా. మరో కొత్త వంటతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.